రైట్, మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫేషియర్ నుంచి ఒక లెటర్ హెడ్ అయితే ప్రకటన రిలీజ్ అయింది. అది కూడా రీసెంట్గా మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి రిలీజ్కి ముందే కొన్ని వివాదాలు, ఆ సినిమాని ఆపేయాలనే కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో సర్క్యూట్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి అంటే థియేటర్లో బంద్ అనే ఆలోచనని ఎవరు తీసుకొచ్చారు? ఎప్పుడో ఎన్నో ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మాత్రమే ఎందుకు బయటకు తీసుకురావాల్సి వచ్చింది? దీని వెనుకున్నటువంటి వ్యక్తులు, శక్తులు ఎవరు? అంటే మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఇలాంటివన్నీ ఫేస్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే అత్తారింటికి దారేది సినిమా అప్పటి నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటివి తరచుగా వెంటాడుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితంగానే కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అంటే ఆ రోజు మాత్రం సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం, ఆయన సినిమా మళ్ళీ అయిపోగానే అడవుడు అయిపోగానే మళ్ళీ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పడం, ఆయనకి నచ్చిన వాళ్ళకి రేట్లు పెంచిపించడం, అంతేకాకుండా ఎంఆర్ఓల్ని అంతకు మించి స్థాయి నాయకులను అందరినీ కూడా సినిమా థియేటర్ల దగ్గర పెట్టి మరీ 5 రూపాయలకి 10 రూపాయలకి టికెట్లు అమ్మించడం అనేది ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనగా మనం చూసాం. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద అనేక విధాలుగా ఆయన్ని ఏదో ఒక రకంగా ఆపాలి అనే ఉద్దేశంతో కుట్ర అయితే ఆంధ్రప్రదేశ్ గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ చేసిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే అయితే ఈ ప్రకటన సారాంశం ఏంటనేది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపినట్టుగా వచ్చింది ప్రధాన హెడ్డింగ్ అంతా కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలాసార్లు అటు తెలుగు సినిమా గత 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు, ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా తెలుగు సినిమాని ఇబ్బంది పెట్టినట్టుగా ఏ ప్రభుత్వము, ఏ రాష్ట్రము చేయనటువంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందని అనుకోవాలి. ఎందుకంటే టికెట్ల రేట్లు అమాంతం తగ్గించేయటం, అటు సలార్ కావచ్చు, అలాంటి కొన్ని పెద్ద సినిమాలు కల్కి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. అంటే ఈ కల్కి కాకపోవచ్చు, అంటే సలార్ ఇలాంటి సినిమాలు కూడా చాలా ఎక్కువ దెబ్బే తగిలింది. చాలా పెద్ద భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చాలామంది సినిమాలని బ్యాన్ చేయటం, వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆడకూడదు అనేది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుట్రపూరితంగానే చేశారు. దాంట్లో అటు నాని గారు సినిమాకి ఇండస్ట్రీ నుంచి ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడటం, దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు నిలవటం, అలాగే గతంలో చాలా సినిమాల గురించి ముఖ్యంగా 5 ఏళ్ల కాలంలో ఎన్నో ఇబ్బందులు, పర్మిషన్ల గురించి కావచ్చు, సినిమా గురించి కావచ్చు, సినిమా రేట్ల విషయంలో కావచ్చు, అనేక ఇబ్బందులకు గురి చేసింది. అంతేకాకుండా ఒక బడా స్టార్స్ అనుకున్నటువంటి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, దర్శకుల్లో రాజమౌళి గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఇంటికి పిలిపించుకుని మరీ అవమానపరిచినటువంటి ఘటనలు మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం, ముఖ్యంగా మెగాస్టార్ గారి చిరంజీవి గారు అంటే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీనికే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రైడ్గా ఆయన్ని మనం గుర్తుంచుకుంటాం. అలాంటి చిరంజీవి గారిని పిలిచి ఇంటికి పిలిచి ఆ సెలబ్రిటీస్ని అందరినీ కూడా దూరం, అంటే ఆయన ఇంటికి వేరే ఎవరు వెళ్ళినా కూడా ఇంటి గుమ్మం వరకు అవకాశం ఇస్తారు కారు వెళ్ళటానికి. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముఖ్యంగా అగ్ర కథానాయకులుగా పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ గారును, దర్శకులు రాజమౌళి గారు, అటు చిరంజీవి గారు లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడో రోడ్డు మీదే ఆపేసి వాళ్ళందరినీ నడిపించి తీసుకువెళ్ళటం అనేది కూడా మనం చూసాం. అంతేకాకుండా ఆ సందర్భంలో చిరంజీవి గారి చేతులెత్తి అయ్యా మా సినిమా ఇండస్ట్రీని కూడా కొంచెం చల్లగా చూడండి అని చెప్పి చేతులెత్తి నమస్కారం పెట్టినా కూడా తిరిగి ఆ సంస్కారం కూడా లేకుండా, అసలు ఎటువంటి ఆవభావాలు లేకుండా ఒక అవమానకరంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి తీరును కూడా మనం చూసాం. అయితే అలాంటిది ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే అంత బలంగా నిలబడినటువంటి వ్యక్తికి మీరు తిరిగి ఆయన సినిమా అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీతో ఎంతో సఖ్యతగా మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నటువంటి ఈ టైంలో మీరు ఆయన సినిమాకి ఇలాంటి అవరోధాలు సృష్టిస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చి మాట్లాడకపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా అవమానకరంగా కూడా ఉంది. దీని మీద డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని అనుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆ ఉద్దేశంతో కృతజ్ఞతలు
మీరు కోసం నేను నిలబడితే నా కోసం ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు నిలబడకపోవడం అనేది మీరు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్గా భావిస్తాను అని చెప్పినట్టుగా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా అనేది ఆయన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను ఎలా చేత్కరించిందో మర్చిపోయినట్లున్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. అంటే ఇక్కడ ఎలా చేత్కరించుకుందనేది మనం ఇంతకుముందే మాట్లాడాం. గత ప్రభుత్వం ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవు అంటే వ్యక్తిగతంగా మీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ నిర్మాత డైరెక్టరు హీరోను వెళ్ళి చిరంజీవి గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని లేదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళి సినిమా రేట్లు పెంచుకుంటామయ్యా, దయచేసి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగటం ఇంతవరకు సరిపోతుంది. కానీ అలా ఎవరు రావద్దు అనేది ఆయన కండిషన్ కూడా డైరెక్ట్ ఆయన చెప్పేసినట్టుగానే అనిపిస్తుంది. అంటే మీరు ఎవరు ఒక్కొక్కరిగా రావద్దు, మీరు సినిమా ఇండస్ట్రీగా కలిసి వస్తేనే రండి, లేదంటే రావద్దు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినిమా రంగాన్ని మాత్రమే, సినిమా రంగ అభివృద్ధిని మాత్రమే చూస్తుంది, వ్యక్తిగత అభివృద్ధిని చూడదు అనేది ఇంకొక సారాంశం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమకు హోదా కల్పించి అభివృద్ధి చేయాలనే ఈ రంగంలో ఉన్నవారిని గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించకపోవడం లేదు అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగు సంఘాలు కానీ ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాలు విడుదల సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలిసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించారు. సానుకూలంగా స్పందించలేదు. సూచించిన ఆయన గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంతమంది సినిమా పెద్దలు అందరూ కూడా వెళ్ళి ఆయన్ని కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారిని కలవలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత బలంగా నిలబడినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఆయన కలవకపోవడం, ఆయన అభినందించకపోవడం, కలిసి కృతజ్ఞత తెలియజేయకపోవడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు ఇలా సింగిల్గా రావద్దు, కలిసి రండి, కలిసి వచ్చి మాట్లాడండి అని గతంలోనే సూచించారు. దానికి సానుకూలంగా స్పందించలేదు అని కూడా చెప్పారు. గత ప్రభుత్వ చిత్కారాలు తెలుగు సినిమా పరిశ్రమను అగ్రనటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకుని ఇక్కట్లు పాలు చేసిందో తెలుగు సినిమా వాణిజ్య మండలి, నిర్మాత మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందించిన చిత్రాలు అన్ని విధాల ప్రోత్సాహాలు ఇవ్వడంతో పాటు సృజనాత్మకమైనటువంటి ముడిపడిన వ్యాపారంలో ఉన్న వారి గౌరవ మర్యాదలను భగ్నం వాటిల్లకుండా ఆ అన్ని కూటమి ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పాయి. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది అంటే వ్యక్తులను చూసి గత ప్రభుత్వం పని చేసేది, వాళ్ళకి నచ్చిన వాళ్ళు, నచ్చిన వ్యక్తులు వస్తే వాళ్ళకి అంటే యాత్ర సినిమాకి మంచి రేట్లు అమ్ముకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు లేదంటే ప్రభాస్ గారు నటించినటువంటి భారీ బడ్జెట్ సినిమాలకి మాత్రం రేట్లు తగ్గించేయచ్చు అనేది ఆ కక్షపూరితంగా చేసేటువంటి దాన్ని అనుకోవచ్చు. అయితే కక్ష సాధింపులు తమకు నచ్చని వారికి సినిమా విడుదల సమయంలో తహసీల్దారులను థియేటర్ల దగ్గర నియమించి ఎన్నో ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా? ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలని దానిపై ఆధారపడ్డవారు ఇబ్బంది పడకూడదనే కూటమి ప్రభుత్వం విధానం తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ల ధర పెంచమని కోరటం ఎందుకు? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, శ్రీమతి వై సుప్రియ, అలాగే చిన్నబాబు, అశ్విని దత్, నవీన్ యార్నే, అలాగే మిగతా కొంతమంది నిర్మాతలు వచ్చినప్పుడు సంఘటితంగా ఉండి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలియజేశారు. అయినప్పటికీ వారు వ్యక్తిగతంగా వచ్చి సినిమాల టికెట్లు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. రిటర్న్ గిఫ్ట్ శ్రీకారం సినిమా రంగం కోసమే ప్రత్యేక పాలసీ. సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు
ఆలోచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని తెలుగు సినిమా కొందరు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ను కూడా తగిన విధంగా స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు. సంఘటిత విభాగాలు ప్రతినిధులతోనే చర్చిస్తాము. వాటి సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా పాలసీని ప్రకటించింది. అదేవిధంగా సినిమా రంగానికి అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీని తీసుకురావస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించడం అనేది అనంతరం కాన్ఫిడెన్షియల్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీని కూడా ప్రకటిస్తారు. థియేటర్ల ఆదాయంపై కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగ అభివృద్ధిపై కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబ్యూటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్నటువంటి వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్నటువంటి మొత్తం అందుకు అనుగుణంగా అతను పొందుతున్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలు కూడా దీంట్లో ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన ప్రతిపక్ష పాత్రలో ఉన్నారనుకోవచ్చు. అంటే ప్రభుత్వాన్ని అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందిగా ఆ పరిస్థితికి అంటే ప్రశ్నిస్తున్నారు, ఆయన చేసేటువంటి పాలసీల మీద మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపారంట అనుకోవచ్చు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కావాలని కొంతమంది పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని ఆపుతున్నారా, ఆయన సన్నిహితులు లేదా స్నేహితులు ముసుగులో కొంతమంది ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపుతున్నారా అనేది కూడా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి విషయం. అంటే దీని మీద సినిమా ఇండస్ట్రీ ఇప్పటి వరకు బయటకు వచ్చి మాట్లాడకపోవడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగానే ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా అంటే అంత బలంగా నిలబడినటువంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికే ఇలాంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి వ్యక్తులు, శక్తులు ఎవరు, ఈ కుట్ర చేస్తుంది ఎవరు, అసలు ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు, ఈ ఆలోచనకి శ్రీకారం చుట్టి కుట్రపూరితంగా ఆలోచన చేసింది ఎవరు అనేది కూడా బయటికి రావాల్సింది. గతంలో అత్తారింటికి దారేది సినిమాని కూడా 80% సినిమాని బయట రిలీజ్ చేసి కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆదాయాన్ని దెబ్బ కొట్టాలనే ఆలోచన గతంలో కూడా చేశారు. ఆయన ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. సరే మరి ఏం చేస్తారు, సినిమా నిర్మాతల మండలికి సంబంధించి కొంతమంది మాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎలాంటి బంధు ఉండదని ప్రకటన చేసినా కూడా సినిమా పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి అగ్ర నిర్మాతలు, అగ్ర దర్శకులు, ముఖ్యంగా అగ్ర నిర్మాతలు ఎందుకని బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా సపోర్ట్ చేయట్లేదు. అందులో ముఖ్యంగా అల్లు అరవింద్ గారు కావచ్చు, అలాగే దిల్ రాజు గారు కావచ్చు, లేదంటే సురేష్ బాబు గారు కావచ్చు, లేదంటే ఈ మూవీ మేకర్స్ ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, చిన్నబాబు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఎందుకని బయటకు రావటం లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. అది ఆయనే కాదు, చాలామంది ముఖ్యంగా సినిమా అభిమానులందరూ కూడా ఏంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైనటువంటి సినిమా స్టార్గా లేదంటే రాజకీయ వ్యక్తిగా ఆయనకే ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేదే క్వశ్చన్ మార్క్గా ఉంది. దీని మీద ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా చూడాలి.